50-50 ప్రాతిపాదికన మెట్రో సెకండ్ ఫేజ్ సంబంధించినటువంటి ప్రాజెక్టు విషయంలో కావచ్చు, టెక్నికల్ పాయింట్లు ఆర్థిక సంబంధించినటువంటి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతిపాదన వల్ల ఈరోజు ఆలస్యం జరుగుతుందనే విషయం ఈరోజు నాకు కట్టర్ గారు చెప్పారు ఫోన్లో. అంతే తప్ప మేము ఆపేటువంటి పరిస్థితి లేదనే విషయాన్ని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అది ఆలోచన అడగాలి, నేను కాదు కదా. అదేదే ఇప్పుడు వాళ్ళు రైల్వేకి నేను మాట్లాడు నాకు అది ఎవరికో పరిచయం కూడా లేదు, ఎవరో అలాగే నాకు సంబంధం కూడా లేదు. నేను ఈరోజు కట్టర్ గారితో మాట్లాడాను. ఈ లోన్ విషయంలో క్లారిటీ లేదు, ఐఆర్ఎఫ్సి క్లారిటీ లేదు, రాష్ట్ర ప్రభుత్వానికి క్లారిటీ లేదు. ఎక్కడ కానీ మెట్రోలకు సంబంధించినటువంటి వచ్చినటువంటి ఆదాయము ముందు ఆపరేషన్ మెయింటెనెన్స్ చేయాలి. ఈరోజు ఢిల్లీలో అత్యధికంగా ప్రాచుర్యం పొందిన ఢిల్లీ మెట్రో కూడా లాస్లో ఉంది. మన హైదరాబాద్ మెట్రో ఫస్ట్ ఫేజ్ లాస్లో ఉంది. అందుకే ఎల్ఎన్టీ వాళ్ళు వెళ్ళిపోయారు. రేపు ఇదంతా కట్టిన తర్వాత ఆగొద్దు, మేము కూడా అందులో సెకండ్ ఫేజ్లో కూడా 50% మేము లోన్ పెడుతున్నాము, మేము భాగస్వాములు అవుతున్నాం. కాబట్టి అది ఉన్నంతలో లాభసాటిగా జరిగే విధంగా మేము సలహాలు ఇచ్చాము తప్ప దాన్ని ఈరోజు మరి ఏదో నువ్వాపేవని నేను ఆపినంటే అది మంచి పద్ధతి కదా అనే విషయం చెప్పడం జరిగింది. అది కొత్తగా వచ్చింది కదా, మొన్న 2 రోజుల క్రితం 3 రోజుల క్రితం వచ్చినటువంటి మాట. అది ఇస్తారేమో, అది సంబంధించిన నాకు తెలియదు ఆ విషయం. నేను నిన్ననే తెలుసుకున్నది. ఎన్ఓసి అడిగిన విషయం కూడా నాకు తెలియదు. లోన్ తీసుకోవడం కోసం ఇక్కడ 50% మనమే ఇస్తున్నాం కదా, మనమే ఇస్తామని ఒప్పుకున్నాం కదా ఇక్కడ. ఐఆర్ఎఫ్సి అది ఫస్ట్ ఫేజే. ఐఆర్ఎఫ్సి ఇచ్చేది ఫస్ట్ ఫేజ్ ఎల్ఎన్టీకి చెల్లించాల్సిన డబ్బుల కోసం. ఇప్పుడు సెకండ్ ఫేజ్ ఇంకా ఉన్నది ముందు. జైకార్ నుంచి తీసుకుంటారా డైరెక్ట్గా, ఎవరు తీసుకుంటారు? కేంద్ర ప్రభుత్వం కూడా 50% లోన్ తీసుకుని ఇవ్వాలి, 50% రాష్ట్ర ప్రభుత్వం. అది వేరే, మళ్ళీ అది ఆ చర్చలు వేరే ఉన్నాయి. ఒకసారి ప్రాజెక్టు సూత్రప్రాయంగా టెక్నికల్ అయినాక ఫైనాన్షియల్ ఫీజిబిలిటీ ఫైనల్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించి లోన్లోకి వస్తాం. ఇంకా అక్కడి వరకు చేరుకోవాలి. దేనికి అది మనకు తెలియదు కదా. ఇప్పుడు నాకు ఈరోజు మంత్రి గారు చెప్పారు ఆ విషయం, అది నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మాకు ఆ విషయం తెలియదు కూడా తెలియదు. రేవంత్ రెడ్డి నిన్న ప్రెస్కి చెప్పేంత వరకు కూడా ఐఆర్ఎఫ్సి సంబంధించినటువంటి లోన్ ఆగిపోయిందనే విషయం మాకు తెలియదు. ఈ విషయాలన్నింటిలో స్పష్టత కోసం అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి కట్టర్ ఈ సమావేశం ఎప్పుడు ముఖ్యమంత్రి గారు ఎప్పుడు వస్తారు? ఏమవుతలేదు. ముఖ్యమంత్రి గారు ఎప్పుడు వస్తాడు? ప్రజలకు ఏం ఇబ్బంది లేదు. ఖచ్చితంగా ప్రాజెక్ట్ రావాల్సింది. ఇప్పుడు మెట్రో ప్రాజెక్టు కూడా మంచిగా బాగా జరుగుతూ ఉంది. ఇంకా మెట్రో 2 కూడా రావాలి. ఎంఎంటీఎస్ ఆల్రెడీ నడుస్తూ ఉంది. వాళ్ళు ఫిక్స్ చేసి నేను ఎప్పుడైనా చెప్పిన కదా, వారు ముఖ్యమంత్రి గారు ఎప్పుడు వస్తానో నేను ఎప్పుడు తీసుకెళ్తాను. ఆయన లేడు, వచ్చినాక మాట్లాడతా, వారితో కూడా మాట్లాడతాను. అవన్నీ చిన్నపిల్లల మాటలు, అవన్నీ చిన్నపిల్లల మాటలు, అవన్నీ చిన్న చిన్న పనికిరాని ప్రశ్నలకు, పనికిరా ఆరోపణలకు జవాబు చెప్పుకుంటూ కూర్చుంటే ఇక మనం ఏం చేయలేము. రోజు రేవంత్ రెడ్డి చెప్పిందో, కేటీఆర్ చెప్పిందో మేము జవాబులు చెప్పుకుంటూ కూర్చోవాలి. వాళ్ళు అంటారు కదా, కాంగ్రెస్ బీజేపీ ఒకటని కేటీఆర్ అంటుంటాడు, కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి ఒకటని కేటీఆర్ అంటుంటాడు. ఇప్పుడు కేటీఆర్ కిషన్ రెడ్డి ఒకటే అని ఈయన అంటుంటాడు. ఇక వాళ్ళకి జవాబులు చెప్పుకుంటే చెడితే పనికిరాని ముచ్చట్లకు, ఆధారరహిత ఉన్నటువంటి మాటలకు, చిన్నపిల్లలు ఆడుకునేటువంటి గోళీలాటలాగా చాక్లెట్ తిన్నట్టుగా మాట్లాడుతుంటారు వాళ్ళు. అవన్నీ మనం జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ ప్రజలకు తెలుసు కిషన్ రెడ్డి ఏంటో, బీజేపీ ఏంటో, నరేంద్ర మోడీ గారు ఏంటో, ఏ రకంగా మేము ఒక్క సీటు రాకుండా